ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యాన్ని నలుగురికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిజ క్రిస్మస్. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరు పుట్టినరోజు వచ్చినా ఆ రోజంతా వారిని సంతోషపెట్టాలని వారికి ఇష్టమైనవన్నీ చేస్తాం కదా. వారితో పాటు మనం కూడా చాలా సంతోషిస్తాం. ఈ సంతోషం అంతా మన కుటుంబానికే పరిమితమై ఉంటుంది. అయితే ఈ లోకరక్షకుడుగా మన పాపముల పరిహార్థం యేసు ఈ లోకంలో జన్మించాడు. మనం నరకానికి వెళ్లకుండా మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళడానికి మన పాపాల నిమిత్తం శిలువలో మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు పైగా గడిచిపోయాయి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాం. అయితే యేసుక్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ రోజున మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఎంతవరకు సంతోషపెడుతున్నాం? దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా మనం మాత్రమే పండుగ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మనం అతిగా ప్రేమించే మన కుటుంబ సభ్యులు ఈ లోకంలో లేకపోయినా సరే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తాం. అన్నదానాలని, రక్తదానాలని, పేదలకు బట్టలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం. ఎందుకంటే వారి పట్ల చూపించే ప్రేమకు నిదర్శనంగా ఇవన్నీ చేస్తాం. మనం ఎంత ఖర్చు చేస్తున్నామన్న దాన్ని బట్టి వారి మీద మనకున్న ప్రేమను చూపిస్తాం. అయితే యేసు పుట్టినరోజు అయిన క్రిస్మస్ సందర్భంగా మనం ఇతరులకు ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి మనం యేసుని ఎంత ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-40 వచనాల్లో చూసినట్లయితే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరు గనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని చెప్పినట్టు, మిక్కిలి అల్పులైన వారికి నువ్వేం చేసినా అది దేవునికి చేసినట్టే. మరి ఈ క్రిస్మస్ రోజున కొత్త బట్టలు ధరించి ఇంటిని అలంకరించుకొని పిండి వంటలు, బిర్యానీలు చేసుకొని బంధువులతో, స్నేహితులతో నీవు మాత్రమే సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? యేసు పుట్టినరోజున ఆయన్ని సంతోషపరచాలని అనుకుంటున్నావా? యేసుని సంతోషపరచాలనుకుంటే పేదవారికి